ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో నీ దయను, కనికరమును, కృపను, సమాధానమును మీరు మాకు అనుగ్రహించి నీ బిడ్డలమైన మమ్మల్ందరినీ దర్శించుటకు కృప చూపినందుకు స్తోత్రాలు. ఈ సాయంకాల వేళలో నీ వాక్కును ఆత్మను పంపి 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 16 వచనాల్లో ఉన్నటువంటి సంగతుల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ మహిమ గల నీ రాజ్యం కొరకై మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, తండ్రి, ఈ పరిచర్యల వలన కలిగిన మహిమ ఘనత ప్రభావములన్నీ మీరే పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొందినాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. చూడండి నాన్న, మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల ద్వారా మనం 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు మనందరం కూడా చదువుకుంటున్నాం. ఈ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు చాలా ప్రత్యేకమైన విషయాలు. 6వ వచనం నుండి 16వ వచనం వరకు కంప్లీట్ గా ప్రతి వచనం ఒక దైవజనుడు కొరకు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నటువంటి సత్యం. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని యొక్క ఈ 6వ వచనం నుండి 16వ వచనం వరకు ప్రతి వాక్యం కూడా మనందరం దైవజనుల కొరకు, ప్రతి వాక్యం దైవజనుల కొరకు దేవుడు మాట్లాడడాన్ని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనందరం కూడా నేర్చుకుంటున్నాము. ఎందుకంటే ఒక ఆత్మను రక్షించే కాపరికి ఉండవలసినటువంటి గుణ లక్షణాలు మనందరం కూడా చూస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు. ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి దైవజనుడు తన జీవితం మొత్తంలో ఈ విషయాలన్నీ ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రతి దైవజనుడు, ఇక్కడ తిమోతి అని కాదు కానీ ప్రతి దైవజనుడు తన జీవితం మొత్తం ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలి అనేటువంటి సంగతులు మనందరం కూడా చూడొచ్చు. గత లాస్ట్ సెక్షన్లో 6వ వచనం నుండి మనం 10వ వచనం వరకు ధ్యానం చేసుకుంటూ వచ్చాము. ఇందులో మనందరం కూడా దేవుని దగ్గర చూసి బోధించబడి నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటంటే, ఒక దైవజనుడికి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండి దేవుని సేవకుడిగా సేవ చేయాలో ఇక్కడ రాయబడ్డాయి. ఆ వాక్యాన్ని మరలా నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. చూడండి, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ఈ సంగతులను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల, సహోదరులైనటువంటి వారికి వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉండు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎవరికి పరిచారకుడు అంటే క్రీస్తు యేసునకు పరిచారకుడు. అంటే దాని అర్థం ఏంటి? మొట్టమొదట సంఘానికి పరిచారకుడు అవ్వడానికి ముందల ఒక దైవజనుడు
యేసుక్రీస్తునకు పరిచారకుడై ఉన్నాడు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక దైవజనుడు మొట్టమొదట దేవుని చేత అంగీకరించబడిన వాడై ఉండాలి. అతను తన జీవితంలో ఎరగవలసినటువంటి విషయాలు ఏంటంటే, తన జీవితం అంతటిని పరీక్షించుకుంటే అతడు దేవునికి పరిచారకుడు అనే మాటను గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నాకై నేను సంఘానికి పరిచారకుడిని అని అనుకుంటే ఖచ్చితంగా మోసపోతారు. ఇక్కడ 4వ అధ్యాయంలోకి వచ్చేప్పటికీ అపోస్తలుడైన పౌలు ఒక దైవజనుడు జీవితాంతం ఏమి కలిగి ఉండాలి అంటే 12 లక్షణాలు ఉన్నాయి. వాస్తవానికి ఒక్కొక్క వచనానికి 2 లక్షణాలు ఉన్నాయి. కానీ అవన్నీ విడదీయటం కన్నా ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్క ప్రాముఖ్యమైనటువంటి వచనంగా భావిస్తే సరిపోద్దని అనిపించింది. కానీ ఇక్కడ ఒక్కొక్క వచనంలో 2 ప్రాముఖ్యమైనటువంటి జీవితం దైవజనుడు చేయాలని రాస్తూ వచ్చాడు. ఇది మొట్టమొదట దైవజనుడు క్రీస్తునకు దాసుడు అనేటువంటి ఆలోచన తనలో స్థిరపడాలి. ఆ విషయం హృదయంలో లేకుండా ఉంటే, నేను సంఘానికే పరిచారకుడను అని అనుకుంటే ఖచ్చితంగా మనం దెబ్బతింటాం అనేటువంటి సంగతిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనందరం ఖచ్చితంగా మోసపోతాం. మొట్టమొదట దేవునికి దాసుడు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాతే ఏదైనా. ఇప్పుడు ఆ మాట మన హృదయంలో, అంటే దైవజనుడు అనబడే వ్యక్తికి ఆ మాట తన హృదయంలో స్థిరపరచబడిన తర్వాత, తన జీవితాంతంలో సంపూర్ణంగా దేవుని మీద ఆనుకున్న తర్వాత ఈ లక్షణాలన్నీ మనం కలిగి ఉన్నామో లేదో చూసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. మొట్టమొదట ఒక దైవజనుడు నేను క్రీస్తునకు పరిచారకుడిని అని తన జీవితం మొత్తం ఇలాంటి మనసు కలిగి ఉండి బ్రతికే వ్యక్తికి ఈ 6వ వచనం నుంచి 16వ వచనాల్లో ఉన్నటువంటి 12 గుణ లక్షణాలు కలిగి ఉండాలి. అందులో మొట్టమొదటిది మనం లాస్ట్ సెక్షన్లో మొత్తం 6 విషయాలు చెప్పుకుంటూ వచ్చాము. అందులో మొట్టమొదటిది అతను తన బ్రతుకు కాలమంతా కూడా దేవుని కొరకు బ్రతికేటువంటి సేవకుడుగా ఉండాలని ఒక నిర్ణయం ఉండాలి. రెండవదిగా చూస్తే అతడు ఒక మంచి లేఖనములు మంచి బోధకుడిగా ఉండి బోధించేవాడిగా ఉండాలి. మూడవది, అతడు ఎప్పుడు కూడా ఒక స్టూడెంట్ వలె ఒక విద్యార్థిలాగా చక్కగా నేర్చుకునేవాడై ఉండాలి. నాలుగవది, మనం చూస్తే కొంచెం తెలివి కలిగి ఉండి దేవునికి విరోధమైన వాటిని విసర్జించవలసినటువంటి విషయాల్లో చాలా చక్కగా సంఘానికి మాదిరిగా ఉంటూ విసర్జించవలసినటువంటి అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టే చక్కటి వ్యర్థమైనటువంటి వివాదాలు లేకుండా చాలా చక్కగా విసర్జించవలసినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండి విసర్జించేటువంటి చక్కటి జీవితం చేయాలి. ఐదవదిగా దైవ భక్తి
కలిగినటువంటి జీవితాన్ని మనం చేయాలి, దైవజనుడు చేయాలి. ఆరవదిగా సేవలో తను ఎక్కువగా చక్కగా ప్రయాసపడి కష్టపడాలని మనం 10వ వచనం ముగింపులో చదవటం జరిగింది. చదువునానా 10వ వచనం ఒకసారి చదువునానా. మనుషులందరి రక్షింపబడును, రక్షకుడును ఆ, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైనా విశ్వాసులకు రక్షకుడును నాయనా జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. ప్రయాసతో పాటుపడుచున్నాము. ఎందుకు ప్రయాసతో పాటుపడుతున్నాం ఆలోచించండి. ఎందుకు ప్రయాసతో పాటుపడాలంటే ఇతరులు విశ్వాస విషయాల్లో, వాళ్ళ రక్షణ విషయాల్లో, జీవము గల దేవుని విషయాల్లో వాళ్ళు ప్రయాసపడి పాటుపడాలి. కానీ ఈ రోజుల్లో ఫోటోల కోసం, వీడియోల కోసం, మనుషుల్లో పబ్లిసిటీల కోసం విపరీతంగా కష్టపడుతున్నారు. ఈ రోజున సేవకులు మ్యూజిక్ లేకుండా పాటలు పాడేవాళ్ళు లేరు. చూసారండి, లైటింగ్లు, డిస్కో లైట్లు, డెకరేషన్లు, ఎచ్చులు, టేకు తలుపులు, టేకు ఏంటేంటో లేండి, అన్నీ లేకపోతే ఆడు సేవ చేయలేడు. దానికి తోడు కనీసం కోట్ లేకపోయినా అద్దె కోట్ అయినా వేసుకుందే సేవ చేయలేడు. ఇక ఈ మధ్య కాలంలో అయితే మోడీ గారి డ్రెస్ లేకుండా అసలు ఏ సేవకుడు లేడు. రోల్ మోడల్ ఎవరంటే మోడీ డ్రెస్. సేవకులందరూ మోడీ డ్రెస్ అన్నమాట, ఒక ట్రెండ్. గమనించారా? ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నారో మనకే అర్థం కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయాలన్నీ కూడా ఊరికే చదివించి కొన్ని క్లుప్తమైన విషయాలు మాత్రమే లాస్ట్ సెక్షన్ లో చెప్పుకుంటూ వచ్చాం. ఈ రోజున 11వ వచనం నుంచి 4వ అధ్యాయం, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి 16వ వచనంలో వరకు మనం చూస్తే ఇందులో కూడా మరొక 6 విషయాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎన్నోది ధ్యానం చేసుకోబోతున్నాం అంటే 7వ లక్షణాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 12 లక్షణాలన్నీ కూడా ఒక్క దైవజనుడి గురించి మాత్రమే మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ ఈ సందర్భంలో ఇంకెవరి ప్రస్తావన తేలేదు. ఒక దైవజనుడు, క్రీస్తుకు దాసుడైనటువంటి వాడు తన జీవితంలో 12 లక్షణాలు కలిగి ఉండాలి అని ఎస్పెషల్లీ 4వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 6 నుంచి 16 వచనాల వరకు ఒక దైవజనుడు ఎన్ని గుణ లక్షణాలు కలిగి ఉండాలో ఇక్కడ రాయబడి ఉంది. 12 లక్షణాలుగా మనందరం కూడా చూసి నేర్చుకోవచ్చు. గత లాస్ట్ సెక్షన్ లో 6 లక్షణాల వరకు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు 7వ లక్షణాన్ని మనందరం కూడా ధ్యానం చేసుకుంటూ వద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి 11వ వచనం నుంచి చదువునానా. ఈ సంగతులు నాకు ఆజ్ఞాపించి బోధించుము. ఇప్పుడు చూడండి, మనం 7వ లక్షణాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. మనం ఇక్కడ చదువుకుంటే ఒక్కొక్క వచన విషయంలో 2 భాగాలు ఉన్నట్టుగా మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు 11వ వచనంలో మనం ఏం చూడొచ్చు? ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము. ఇప్పుడు చూడండి, 2 సందర్భాలు ఉన్నాయి. ఒకటి ఆజ్ఞాపించాలి, రెండవది బోధించాలి. ఎవరు? సేవకుడు. ఇప్పుడు కంటిన్యూ చేయనా. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయవద్దు. ఎవ్వడు కూడా నిన్ను తృణీకరింపనీయవద్దు గాని ఇదొక మాట. మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఇప్పుడు 12వ వచనంలో ఏముంది? నీ యవ్వన కాలమును బట్టి తృణీకరించబడద్దు. ఒకటి. రెండవది, నీ ప్రవర్తన విషయంలో, మాట విషయంలో 5 లక్షణాలు చెప్పాడు. మాట విషయంలో,
ప్రవర్తన విషయంలో ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ కూడా విశ్వాసులందరికీ మాదిరిగా ఉండాలి. ఇది కూడా 12వ వచనం కూడా 2 భాగాలు చొప్పున ఉన్నాయి. గమనిస్తున్నారా? అంటే ఇట్లా 13, 14, 15, 16 వచనాల వరకు ఒక్కొక్క వచనంలో 2 భాగాలు ఉన్నాయి. అంటే ఎందుకు ఇక్కడ ఓన్లీ ఎస్పెషల్లీ 6వ వచనం నుండి 16వ వచనం వరకు దైవజనుడి గురించి ఎందుకు స్పెషల్లీగా మాట్లాడుతున్నాడు? కారణం ఏంటంటే, దేవుని ప్రజలను, సంఘాన్ని మోసం చేసే అబద్ధీకుల బోధ వెనక దెయ్యముల శక్తులు పనిచేస్తున్నాయి. అందుకనే ఒక దెయ్యముల యొక్క శక్తులను పరిపూర్ణంగా ఒక దైవజనుడు జయించగలిగిన వాడై ఉండాలి అనంటే, దుర్బోధకులను జయించగలిగిన వాడై ఉండాలి అనంటే అతనికి ఏముండాలి అనంటే ఈ 12 లక్షణాలు ఉండాలి. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒక దైవజనుడికి తన జీవితం మొత్తం క్రీస్తుకు దాసుడుగా ఉంటూ ఈ 12 లక్షణాలు కలిగి ఉంటే అతను దుర్బోధకుల వెనక పనిచేసే దెయ్యముల ఆత్మలను జయించగలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో 5 వచనాలలో ప్రాముఖ్యంగా మనం చూస్తే విశ్వాస భ్రష్టులవుదురని ఆత్మ తేటగా చెప్తుందని రాయబడింది. అంటే మన విశ్వాసం నుండి తొలగించేటువంటి శక్తులన్నిటినీ కూడా జయించడానికి దైవజనుడికి ఉండవలసినటువంటి 12 లక్షణాలు ఇక్కడ పరిశుద్ధ లేఖనాల్లో రాయబడ్డాయి. ఇవి ప్రతి దినము తను పరీక్షించుకోవాలి. మనం 3వ అధ్యాయంలో 15 అర్హతలను మనం చూసుకుంటూ వచ్చాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 7 వచనాల్లో 15 రకాల అర్హతలు కలిగి ఉంటే అతడు సేవకుడు అవుతాడు, దైవజనుడు అవుతాడని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసాం, చదువుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో ఒక దుర్బోధ, దాని వెనక ఉన్న దెయ్యపు శక్తుల యొక్క ఆత్మలను జయించడానికి సంఘము విశ్వాస భ్రష్టత్వం సంఘంలో ఉండకుండా ఉండడానికి దైవజనుడికి 12 లక్షణాలు, సంపూర్ణమైన లక్షణాలు ఉండాలి. ఒకవేళ ఇవి గనక లేకపోతే, ఇవి కలిగి ఉన్నామో లేదో తెలుసుకోకపోతే అతని సేవంతా నిరర్ధకం అయిపోద్ది. ఒక రోజున దేవుని ఎదుట నిలబడిన తర్వాత నువ్వు చెప్పుకోవడానికి ఏముంటాయంటే, అద్భుతాలు, సూచక్రియలు, నేను దెయ్యాన్ని ఎల్లగొట్టాను, నేను బాగా పాటలు పాడాను, నేను బాగా నాట్యం ఆడాను, నేను ప్రవచించానని చెప్పుకోవటం వరకే ఉంటది. అంటే నీ దగ్గర ఏముండదంటే, ఒక ఆత్మను రక్షించడానికి ఒక దైవజనుడికి ఉండవలసిన 15 అర్హతలు, ఈ 12 లక్షణాలు కూడా ఉండని స్థితిలో నువ్వు సేవ చేయటం వల్ల ఏ ఆత్మకు కూడా నిత్య రక్షణ నువ్వు ఇవ్వలేవు. అంటే దైవజనుడు నిత్య రక్షణను ఒక ఆత్మకి ఎలా ఇవ్వగలుగుతాడు అంటే, తను దేవుని కొరకు ఒక దాసుడుగా నాజీరు చేయబడి బ్రతకాలి. అంతేకాకుండా తన జీవితంలో దేవుడు కోరుకున్న లక్షణాలు సంపూర్ణంగా కలిగి ఉండి బోధించినప్పుడు ఒక ఆత్మ దేవుని యొద్దకు సిద్ధపడగలుగుతుంది. అంటే ఆ బోధ వలన ఆత్మకు నిత్య రక్షణ దొరుకుతుంది, ఆత్మకు పరిశుద్ధ జీవితం దొరుకుతుంది, పవిత్రమైన జీవితం దొరుకుతుంది, విశ్వాస జీవితం దొరుకుతుంది. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ రోజుల్లో ఇలాంటి స్థిరమైన బోధ మనం కలిగి ఉండకపోతే అంత్య దినాల్లో ఖచ్చితంగా మనం పడిన ప్రయాస అంతా ఒక రోజున వృధా అయిపోద్ది అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ 11వ వచనం ప్రారంభంలో మనం చూస్తే 2 విషయాలు ఇక్కడ కనపడుతున్నాయి. ఏ విషయాలు కనపడుతున్నాయి చూడండి. ఈ సంగతుల్లో నాజ్ఞాపించి బోధించము. చూడండి, ఇక్కడ కొంచెం మనందరం కొంచెం ఆలోచించగలిగితే చాలా బాగుంటుంది. 2వ మాట బాగానే ఉంది, బోధించండి అనే మాట చాలా బాగుంది. 2వ మాట విషయంలో చాలా చక్కటి మనకి నడకంత తెలిసింది.
మొదటి విషయం చూడండి, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. ఆజ్ఞాపించడం ఎందుకు? బోధించేటప్పుడు ఇప్పుడు సంఘం ఏమంటదంటే, బాబు నువ్వు వాక్యం చెప్పు, వాక్యంలో ఉన్న విషయాలు చెప్పు, కానీ నువ్వు మమ్మల్ని కమాండ్ చేయొద్దు, ఆజ్ఞాపించొద్దు. ఆజ్ఞాపించడం అంటే ఏంటి? నువ్వు తప్పనిసరిగా ఈ జీవితం నువ్వు చెయ్యాలి అని ఆజ్ఞాపించొద్దు. మాకు నచ్చితే మేము చేస్తాం, లేకపోతే లేదు. అంతేనా సురేష్ గారు? అంటే వాక్యం చెప్పుకో, కావాలంటే నువ్వు వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపో, కానీ ఆజ్ఞాపించొద్దు, రూల్ చెప్పొద్దు. రూల్ చెప్పి మమ్మల్ని ఆ రూల్లో నిలబడమని నువ్వు చెప్పొద్దు. మాకన్నీ తెలుసు అంటున్నారు ఇవాళ సంఘంలో. ఎంత విచిత్రమో చూడండి. అంటే ఇవాళ మోసం ఎక్కడ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనందరం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మోసపూరితమైనటువంటి సేవ ఎక్కడ ఎలా జరుగుతుందో లేని పరిస్థితులు వాళ్ళ కళ్ళ ముందలు జరుగుతున్నాయి. ఖండించి బుద్ధి చెప్పొద్దంట, ఆజ్ఞాపించి బుద్ధి చెప్పొద్దట. మరి నీకు ఆజ్ఞ లేనప్పుడు ఇంకా నీకు వాక్యం చెప్పడం ఎందుకు? దేవుడు మొట్టమొదట ఆదామును అవ్వను ఆయన సృష్టించి తన పిల్లలుగా నియమించుకున్నప్పుడు దేవుడు ఆజ్ఞాపించాడు. పండు తిను దినమును నువ్వు చస్తావని ఆజ్ఞాపించెను. ఆజ్ఞతో ప్రారంభమవుతుంది బోధ. వాక్యం చెప్పే సేవకుడు ఎప్పుడు కూడా బోధించడం వరకే కాదు, ఆజ్ఞాపించాలి. అంటే వాక్యాన్ని ఆజ్ఞగా బోధించాలి. ఏమండి, ఈరోజు మనకు అర్థమవుతుందండి, ఆజ్ఞను బోధగా మనం వినాలి అని సంఘానికి అర్థమైంది అంటారా? నువ్వు మందిరానికి వచ్చి వాక్యం విని వెళ్ళిపోతే సరిపోయేది కాదు. దైవజనుడు వాక్యము నీకు బోధించినప్పుడు నీ బ్రతుకులో, మనందరి బ్రతుకులో నేనైనా సరే, అది ఆజ్ఞగా భావించాలి. ఇప్పుడు నేనేమంటానంటే, బోధకు ముందల ఆజ్ఞగా మనం రిసీవ్ చేసుకుంటామండి. ఇది నేను తప్పనిసరిగా అనుసరించాలి అనే సంగతి మొట్టమొదట ఎక్కడ ప్రారంభించబడాలంటే దైవజనులలోనే ప్రారంభించబడాలి. అంటే దైవజనుడు ఏ జీవితం కలిగి ఉండాలి? దేవుని ప్రతి మాట ఆజ్ఞగా అనుసరించి నడవాలి, బోధిస్తూ నడవాలి. అంటే బోధించడానికి ముందలే దైవజనుడు ఎలా ఉండాలి అంటే, ఇది దేవుని ఆజ్ఞగా బోధించాలి. అంటే నీకు కుదిరితే నువ్వు ఈ జీవితం చెయ్యి, లేకపోతే లేదు అన్నట్టుగా, నీకు నిజం తెలిస్తే చాలు తర్వాత దేవుడు చూసుకుంటాడు అనే విధంగా బోధించకూడదు దైవజనుడు ఎప్పుడు కూడా. దైవజనుడు ఎప్పుడు కూడా నువ్వు ఈ వాక్య ప్రకారంగా జీవించకపోతే నువ్వు చస్తావు అన్నట్టుగా ఆజ్ఞగా ఉండాలి నీ బోధ. ఈ రోజున ఈ రెండు పద్ధతులు ఎవరైనా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారండి? అందుకని దేవుని సంఘములో అని చెప్పి చూడండి, ఇక్కడే 3వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వచ్చాం. 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువునానా, పిల్లలకు అర్థమవుద్ది. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును. ఇప్పుడు చూడండి, దేవుని సంఘము అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో నీకు తెలియచేస్తున్నాను. అంటే అర్థం ఏంటి? నీకు బోధిస్తున్నాను అంటే బోధించేటప్పుడు ఏముంది? ఇప్పుడు అక్కడ ఆజ్ఞ ఉంది. మీకు ఇంకా కొంచెం అర్థం కావాలంటే అక్కడే 1వ అధ్యాయం 3-4 వచనాలు కూడా చదువునానా. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని. ఇప్పుడు చూడండి, సత్యమునకు భిన్నమైన బోధ చేయొద్దని కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాకుండా వివాదములతోనే సంబంధములు కలిగి
కలిగి ఉన్నవి గనుక ఆ. వాటిని లక్ష్య పెట్టవద్దని వాటిని లక్ష్య పెట్టొద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు ఇప్పుడు చూడండి, కొందరికి ఆజ్ఞాపించుటకు. నీవు ఎఫెసులో నిలిచి ఇప్పుడు ఉండవలెనని దుర్బోధనను ఖండించడానికి సంఘములో దైవజనుడు ఆజ్ఞాపిస్తాడంట. బోధించడానికి ముందల ఒక ఆజ్ఞ. ఈ రోజున సంఘంలో దేవుని వాక్యాన్ని ఒక దైవజనుడు ఒక ఆజ్ఞగా బోధిస్తే ఊరుకుంటారండి? అంగీకరించే సంఘ పిల్లలు ఉన్నారా? పాట పాడితే నీకు సౌండ్ రాలేదని ఇసురు పారేస్తారా? భయం ఉందంటారా? జాగ్రత్తగా ఉండండి. ఊరికే మన ఆతృతను బట్టి మనం ఎన్నడూ కూడా దేవుని రాజ్యానికి సిద్ధపడలేం. మనకున్న ఇష్టాన్ని బట్టి ఎప్పుడు కూడా దేవుని రాజ్యానికి సిద్ధపడలేము. దేవుడు ఏమంటే, సంఘములో ఒక సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు అది ఆజ్ఞతో కూడిన బోధ అని నువ్వు గుర్తుపట్టాలి. 2 భాగాలు నువ్వు దాన్ని కలిగి ఉండాలి. అలాంటి మనసే లేనప్పుడు ఇంకా దైవజనుడు ఎందుకు, సంఘం ఎందుకు? ఇప్పుడు సంఘంతో పని లేదు, దైవజనుడితో కూడా పని లేదు కదా. ఇప్పుడు పాపంగా ఏది ఉంది? ఆజ్ఞ అతిక్రమం అనేదే పాపంగా ఉంది. ఇప్పుడు ఆజ్ఞను తెలియపరిచేటువంటి బోధే నీకు లేనప్పుడు ఇంకా దాన్ని సంఘం అని అంటారు. నాకు తెలీదు, వింటున్న వాళ్ళ హృదయాలకి అప్పగిస్తున్నాను. వాళ్ళ మనస్సాక్షికి ఎవరి మట్టుకు వాళ్ళే అర్థం చేసుకోగలగాలి. ఒక దైవజనుడు కూర్చొని దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఆజ్ఞతో కూడినటువంటి, లేకపోతే అధికారంతో కూడినటువంటి, అంటే 7వ అంశం ఏంటంటే, 7వ అంశానికి మనం పెట్టిన పేరేంటంటే అధికారము కలిగిన వాడిగా బోధించాలి అని అర్థం. మీరు గమనించారా? మీకు ఇంకా తేటగా అర్థం కావాలంటే నేను మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు చదవండి, 1 తిమోతి పత్రిక 2:11 కూడా చదవండి, మీకు అర్థం కావడానికి వివరంగా చెప్తాను. స్త్రీలు మౌనముగా ఉండి, ఇప్పుడు సంఘములో స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. సంపూర్ణమైన విధేయతతో నేర్చుకోవాలి. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని, స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను. ఇప్పుడు అర్థమైందండి? పురుషుని మీద అధికారం ఎవరు చేయకూడదు? ఇప్పుడు సంఘములో స్త్రీలు కాపరిగా ఎందుకు ఉండకూడదు? వాక్యాన్ని చూసేవాళ్ళు లేరండి, వాక్యాన్ని చదివేవాళ్ళు లేరు, వాక్యాన్ని అర్థం చేసుకునేవాళ్ళు అసలే లేరు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ఒక కాపరి దైవజనుడు ఆజ్ఞతో కూడిన బోధ, అంటే అధికారంతో కూడిన బోధ చేయాలి. అధికారంతో బోధించే అధికారం పురుషుడికి ఇచ్చాడా, స్త్రీకి ఇచ్చాడా దేవుడు సంఘంలో? అంటే ఆ మాత్రం కూడా వాక్యం అర్థం కదా? చదివితే వాక్యం అర్థం కదా? నువ్వు స్త్రీల దగ్గరికి వెళ్ళి నువ్వేం నేర్చుకుంటావు? నువ్వు వాక్యం వెళ్ళి, స్త్రీలు సువార్థికులుగా పనిచేయచ్చు, తప్పులేదు. తన భర్తతో పాటు కలిసి ప్రయాణం చేసి వెళ్ళి సువార్త సేవ చేయండి. ఆడవాళ్ళకు బోధించండి. ఆడవాళ్ళుగా ఉన్నప్పుడు ఆడవాళ్ళలో సంఘంలో ఆడవాళ్ళకి సపరేట్గా స్త్రీలు బోధించవచ్చు, తప్పులేదు. బహిరంగంగా వెళ్ళేటప్పుడు తన భర్తతో కూడా కలిసి వెళ్ళి సువార్త చెప్పండి, తప్పులేదు. కానీ సంఘ కాపరిగా ఉండి స్త్రీలు పురుషుణ్ణి అధికారంతో గద్దించకూడదు. ఇప్పుడు దైవజనుడు ఆజ్ఞాపించి అధికారంతో గద్దించాలి సంఘాన్ని. మరి ఆ పని పురుషుడు చేయాలి. మరి స్త్రీ చెయ్యొచ్చా? చెయ్యకూడదు అని రాసి ఉంది. అందుకనే మనము స్త్రీలను సంఘములో కాపరులుగా ఉండకూడదని చెప్పేది. చూసుకోండి, లేఖనం ఎంత స్పష్టంగా మాట్లాడదు. స్త్రీలు సంఘములో మౌనంగాను సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయకూడదు. ఇప్పుడు సంఘంలో పురుషులు ఉండరండి. స్త్రీ నిలబడి సంఘములో పురుషుని మీద అధికారం చేయకూడదు, సంఘములో పురుషుని మీద అధికారం చేయకూడదు. మరి సేవ చేసే కాపరి అధికారంతో వాక్యాన్ని ఆజ్ఞాపించి బోధించాలి. మరి స్త్రీ బోధించడానికి అర్హత ఉందండి? దీన్ని బట్టి కూడా అర్థం కావట్లేదా? ఎవరు సేవ చేయాలి, ఎవరు సేవకులుగా, వాళ్ళకున్న అధికారాలు ఏంటి, బోధ ఏంటి, లక్షణాలు ఏంటి,
అర్హతలేంటి, వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడు, ఏమీ చూసే పని లేదండి. సంఘంలోనే ఆడోళ్ళు, బిషప్లు, కాపర్లు, బోధకులు వాళ్ళ ఇష్టం. ఒకరోజు కైక్లూరు మీటింగ్లో ఒక ఆమె అంటుంది, లేడీ అపోస్తురాలంట, లేడీ అపోస్తురాలంట. ఏం చెప్తాం చెప్పండి? ఈ రోజుల్లో సంఘములో స్త్రీల పాత్ర ఏంటి? ఎందుకు స్త్రీ అధికారం కలిగి బోధించకూడదు పురుషుని మీద? కింద రాసుంది, చదవండి. మొదట ఆదాము తర్వాత అవ్వయు నిర్మించబడి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ పరచబడి అపరాధములో పడెను. అర్థమైందండి? వెంటనే ఏదైనా తోటలో స్త్రీ పురుషుల మధ్యలో జరిగినటువంటి విషయాన్ని ఎత్తిపట్టి పౌలు రాశాడు. స్త్రీ మోసగించబడింది గనక సంఘంలో పురుషుల మీద అధికారం చేయడానికి ఆమెకు సెలవు లేదు. భర్త మీద గాని కుటుంబంలో గాని అధికారం చెయ్యకూడదు. అందుకనే స్త్రీకి ఒక చట్టాన్ని రాశాడు దేవుడు. ఏమని రాశాడు? నువ్వు నీ భర్తకు విధేయత చూపించాలి, లోబడాలి, అంతే. నీ పాత్ర అంతే. ఇంతకు మించి ఎక్స్ట్రా పనులు చేయకూడదు. ఏదైనా సందేహం ఉంటే వచ్చి మాట్లాడండి, వచ్చి రండి, కూర్చొని మాట్లాడదాం రండి. మీరు రారు, చెబితే వినరు, అర్థం చేసుకోరు, గ్రహించుకోరు. మా ఇష్టం, పో, నీ కర్మకు నువ్వు ఉత్తరవాదివి. దేవుని వాక్యం కంటే ఇంకా నీకు శ్రేష్టమైన ఆజ్ఞతో కూడిన బోధ ఇంకేముంది? అంటే నువ్వు దేవుని సంఘములో ఉన్నానని చెప్పి దేవుని ఆజ్ఞతో కూడిన ఉపదేశాన్ని నువ్వు పక్కన పెట్టి నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి వెళ్ళి సంఘంలో కూర్చుంటావా? నువ్వు తీర్పరివి. ఏం మాట్లాడతావు? ఒక దైవజనుడు పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు తీర్పు తీరుస్తావు. వాక్యాన్ని చూపించు, తీర్పు తీర్చు. నీ కళ్ళతో చూసిన దాన్ని కూడా నమ్మొద్దని లేఖనాల్లో రాయబడ్డాయి. భ్రమపరుచు ఆత్మలున్నాయి. ఈ రోజున కుటుంబాన్ని, సంఘాన్ని దేవుని ఎదుట నిలబెట్టి ఒక దైవజనుడు ఎంత ప్రసవ వేదన బట్టి కడతాడో తెలుసా? ఈ రోజున ఎంత విరోధులు బయలుదేరారంటే ఇవాళ నీతిమంతులకు విరోధం. ఇప్పుడు సేవ అంటే ఏంటో తెలిసిన? నీతిమంతుడిని చంపటమే సేవ అంటున్నారండి ఇవాళ. అంటే ఒక నీతిమంతుడు ఏ వాక్యాన్ని చూపించి మాట్లాడుతున్నాడు అనే విషయాలు ఎవరికి అవసరంలా. ఉపదేశంలో దేవుడిచ్చిన అర్హతలో అధికారాన్ని ఉపయోగించడానికి ఎవరికి అధికారం ఇచ్చాడు అనే సంగతి ఈ రోజున ఎవడో చూసేవాడు లేడు. మరి ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడండి, అక్కడే మొదటి తిమోతి పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనం కూడా చదువునానా? వారు నిందారహితులై ఉండునట్లుగా నాకు ఆజ్ఞాపించుము. ఇప్పుడు చూడండి, తిమోతితో పౌలు ఏమన్నాడు? వాళ్ళు నిందారహితులుగా ఉండునట్లు నువ్వేం చేయాలి? ఆజ్ఞాపించు. అంటే ఆజ్ఞతో పాటు ఇప్పుడు ఏముంది? అక్కడ ఉపదేశం ఉంది. ఈ రోజున ఎవరికి అర్థమవుతుందండి ఇది? ఈ రోజున సంఘానికి సేవకుడు తీయటి మాటలు చెబితే అద్భుతం అంట. ప్రేమ కలిగిన మాటలు, తీయటి మాటలు. అంటే నీ ఉపదేశం వెనక ఆజ్ఞనొద్దు. ఏవి సేవలండి వాళ్ళ సేవలు? ఆజ్ఞ అంటే అర్థం ఏంటి? నీ జీవితం మొత్తం దేవుడు ఏం చెప్పాడో ఆ వాక్య ప్రకారం నువ్వు బ్రతికి తీరాలి. ఇది ఫస్ట్ దైవజనుడికి ఉండాలి. రెండవది సంఘములో సంఘ పిల్లలకు ఉండాలి. ఇక నీకు ఎంతకంటే ఇంకా నీకు దేవునితో నీకేం సంబంధం ఉన్నట్టు? నువ్వు ఆయన ఇచ్చిన ఆజ్ఞను పక్కన పెట్టి ప్రవర్తిస్తున్నప్పుడు నీకు సంఘానికి, లేకపోతే దైవజనుడికి నీకు సంఘానికి ఏం రిలేషన్స్ ఉన్నాయి? మళ్ళీ నువ్వు నీతి గల మాటలు మాట్లాడతావు. నీకు బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో నువ్వు బైబిల్ చదవవు. నీ సొంత అభిప్రాయాలతో నీ ఇష్టం వచ్చినోడి దగ్గరికి వెళ్ళి నేను ఆత్మలో బాగుపడతాను, నేను పరలోకం వెళ్ళిపోతానని భ్రమపరచబడమాకండి. నీకు లేఖనాలు తెలియకుండా నీ ఇష్టం వచ్చిన భక్తిని చేసి పరలోకం వెళ్ళిపోతానని మోసపోమాకండి. దేవుని వాక్యాన్ని చక్కగా పరీక్షించండి, పరిశోధించండి, పరిశీలించండి. నువ్వు వెళుతున్న సంఘం అసలు దేనికి సంబంధించిన సంఘం చూడండి.
కాపరికి నీకు వాక్యం చెప్పే దైవజనుడికి ఈ లక్షణాలు ఉన్నాయో లేదో చూసుకోండి. అతడు జీవితం మొత్తం తన బ్రతుకు కాలం అంతా దేవునికి దాసుడై బ్రతుకుతున్నాడా? ఈ 12 లక్షణాలు 3వ అధ్యాయంలో ఉన్న 15 అర్హతలు ఇవన్నీ కలిగి ఉంటున్నాడా లేదా సంఘము పరీక్షించాలి, పరిశోధించాలి. లేఖనములో అలాగున బోధిస్తున్నాయో లేదో చూడాలి. ఈ రోజున లేఖనాలు అలా బోధిస్తున్నాయో లేదో ఎవరికి అవసరం లేదు, కానీ సంఘాల్లో పెద్దలు, ప్రెసిడెంట్లు, ట్రెజరీలు, సెక్రటరీలు మరి ఎక్కడ ఏరుకొని వచ్చి కూర్చొని మరి ఇవన్నీ ప్రిపరేషన్ చేసి చేస్తున్నారో నాకు తెలియటల్లా. ఒక కంపెనీలో, ఈ లోక సంబంధమైన కంపెనీల్లో ట్రెజరీలు, సెక్రటరీలు ఉంటారు ఏంటి. దేవుని సంఘంలో ఉన్నది కాపరుల సంపూర్ణులే. ఎవరెవరు? వాళ్ళే సంఘ పెద్దలు, వాళ్ళల్లోనే బోధకులు, వాళ్ళల్లోనే కాపరులు, వాళ్ళల్లోనే పైన విచారణకర్తలు. మీ పైన నాయకులుగా ఉండి విచారణకర్తలుగా ఉండి నడిపిస్తారు. అంటే అనేకులను దేవుడు శిష్యులుగా చేసి సంఘములో శిష్యులను తయారు చేస్తూ, శిష్యులను పెంచుతూ, వాళ్ళే బోధకులే, సేవకులే, వాళ్ళే రకరకాల పాత్రలు చేయాలి. ఇక్కడ నాకు తెలిసినంత వరకు జీవ గ్రంథంలో సంఘ పెద్దలంటే వీళ్ళు కాదండి, మళ్ళీ లేనిపోయింది ఏదో ఒకటి ఆలోచించుకోమాకండి. సంఘ పెద్ద అన్న కాపరే, పై విచారణకర్త, మీ ఆత్మలకు పైన నాయకులుగా ఉండి విచారిస్తూ నిన్ను ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, నీ కుటుంబం పరిస్థితులు, నీ విశ్వాస జీవితం ఎలాగుంది అన్ని పట్టించుకొని జీవించేదంతా కూడా కాపరులే. టైటిల్స్ మార్పు అంతే. గమనించారా? స్వార్థికుడు గాను, కాపరి గాను, బోధకుడు గాను, ప్రవక్త గాను, అపోస్తులుడు గాను, 5-fold మినిస్ట్రీ, 5 రకాల పరిచర్యలు. నాకు తెలిసినంత వరకు, ఒకవేళ నేను ఏమైనా భ్రమపడుతున్నానో నాకు చెప్పేవాళ్ళు ఏమైనా ఉంటే చెప్పండి, చక్కగా బోధించండి, నేను కూడా నేర్చుకుంటా. తప్పే ఉంది దానికి. ఒకవేళ నేనేమైనా భ్రమపడ్డానేమో. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అక్కడే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం కూడా చదువునానా? మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు, మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను. ఇప్పుడు చూడండి, నీవు అంటే ఎవరు? సేవకుడు. నిష్కలంకముగాను, అనింద్యముగాను ఆజ్ఞను గైకొనవలెనని, ఆజ్ఞలు గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇప్పుడు నీకు అంటే ఎవరు ఆజ్ఞాపిస్తున్నారు? పౌలు తిమోతికి ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే ఇప్పుడు చూడండి, పౌలు కూడా ఏం చేస్తున్నాడు? ఎంత మాదిరిగా ఉన్నాడు చూడండి. పౌలు తిమోతికి బోధించేటప్పుడు మరలా నీకు ఆజ్ఞాపిస్తున్నాను, ఆజ్ఞాపించి బోధిస్తున్నాడు. ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఈ ఆజ్ఞలు గైకొనాలి, ఈ కట్టడలు గైకొనాలి. నువ్వు నిష్కళంకంగా ఉండాలి, అనింద్యంగా ఉండాలి, క్రీస్తు యొక్క ప్రత్యక్షతను కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా నువ్వు ఆజ్ఞలుగా గైకొంచు అని ఆజ్ఞాపించుచున్నాడంట పౌలు. ఇప్పుడు పౌలు ఏమంటాడు? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే క్రీస్తును పోలి నడుచుకునే జీవితంలో దైవజనుడికి ఏ అర్హతలు ఉన్నాయి? ఒక ఆజ్ఞగా తీసుకొని బోధించేవాడిగా ఉండాలి. ఇవాళ సంఘము ఒక ఆజ్ఞగా తీసుకొని లోబడే వాళ్ళు ఉన్నారండి. నువ్వు లేవు అంటే ఖచ్చితంగా సంఘానికి నీకు సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి. సేవకుడైనా, ఎవరైనా సరే, నేనైనా ఇంకెవరైనా సరే. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడే 17వ వచనం కూడా చదువునానా? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. ఇప్పుడు చూడండి, దేవుని యందు నమ్మకం ఉంచాలని ఆజ్ఞాపించాడంట. ఇహలోకంలో మీరు ధనవంతులై ఉంటే, ఒకవేళ
మీరు ఈ ధనము మీరు సుఖంగా బ్రతకడానికి ఇచ్చాడు అనుకోమాకండి. ధనం మీద నమ్మకం ఉంచి బ్రతకమాకండి. మీ చదువుల మీద, మీ ఉద్యోగాల మీద, మీ తెలివితేటల మీద, మీ జ్ఞానం మీద ఆధారపడి నమ్మకం ఉంచి బ్రతకమాకండి. వీటన్నిటినీ ధారాళంగా ఇచ్చిన దేవుని మీద నమ్మకం ఉంచండి అని ఆజ్ఞాపించాడంట. ఏండి, సువార్త చెప్పాడా ఆజ్ఞాపించాడా? ఈ రోజున సంఘములో దైవజనుడు మీ మీద, మీ కుటుంబం మీద, మీ భర్త మీద దైవజనుడు ఒక ఆజ్ఞగా సువార్తను తీసుకొచ్చి చెప్పి ఇది మీరు తప్పకుండా అనుసరించాలి అని చెప్పే అంత స్వతంత్రత ఇచ్చారండి. ఆ స్వాతంత్రం దైవజనుడు నీ దగ్గరికి వచ్చి నీకు, నీ పిల్లలకి, నీ భర్తకి, నీ భార్యకి పిల్లలను కూర్చోబెట్టి ఇది ఆజ్ఞగా బోధిస్తే ఒప్పుకుంటారండి? నువ్వు కాకపోతే ఇంకో సంఘం పావయ్యా, నువ్వు ఒక్కడవేంటి పాస్టర్వే, అంతేనా సురేషయ్య గారు? నువ్వు కాకపోతే 100 మంది ఉన్నారు, సందుకు ఒక 10 మంది ఉన్నారు. ఎవడి ఇష్టం వాడిది, మా ఇష్టం పో, ఎవడు కాదంటాడు? ఒక రోజు వస్తుంది, ఆ రోజు దేవుని ఎదుట మనం ఏ భక్తి చేశాం? ఆజ్ఞతో కూడిన సువార్తను విని భక్తి చేశామా? బోధించినప్పుడు దైవజనుడు ఆజ్ఞతో కూడినటువంటి బోధగా బోధించాడా? పరిశుద్ధుల ఆలోచన తీసుకొని ఒక పని చేయడానికి నీకు మనసుందా? అంటే నీ సొంత అభిప్రాయం, నువ్వు బైబిల్ చదవు, దేవుని వాక్యం నీకు తెలీదు, ఏదో 2 మాటలు చదువుకొని ప్రార్థన చేసినంత మాత్రాన నీవు పెద్ద హీరోలాగా ప్రవర్తిస్తూ ఉంటావు సంఘంలో. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలిసిన, నీకు బోధిస్తున్న దైవజనుడికి నీకంటే ఎక్కువగా తెలిసున్నవాడు. నీకు వయసులో కానీ, అనుభవ జ్ఞానంలో కానీ, వాక్యంలో కానీ నీకు అన్నిటిలోకెల్లా అనుభవ జ్ఞానం కలిగినటువంటి వాడు దైవజనుడు. నీకు తెలిసిన దానికంటే ఎక్కువ తెలిసినవాడు సేవకుడు. అండి, నువ్వు బైబిల్ చదవు, దేవుని లేఖనాల్లో దేవుడు నీకేం చెప్పాడో నీకు తెలియదు. నీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకొని మనుషులు చెప్పిన మాటలు నమ్మి సేవకులు నిందించి నాశనం చేస్తున్నారు. నీతిమంతుల్ని చంపడానికి బయలుదేరారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలిసిన, నీ సొంత ఇంట్లో వాళ్ళే నీకు విరోధులు అవుతారని చెప్పాడు. అన్న అక్కడ ఉంటే తమ్ముడు మరణానికి అప్పగిస్తాడంట, శత్రువుకి అప్పగిస్తాడని రాయబడింది. ఇవన్నీ అంత్య దినాల్లో జరుగుతాయి, నీకు లేఖనాలు తెలీదు. ఒక రోజున దేవుని తీర్పులో నిలబడినప్పుడు సిగ్గుపడి తలంచుకుంటావు. ఆ రోజున నిన్ను కాపాడేవాడు ఎవడు ఉండడు, తీర్పు తప్ప. మనిషి చనిపోయిన తర్వాత ఇక తీర్పు తప్ప వేరొక జడ్జిమెంట్ లేదు. ఇక మనిషి బ్రతుకుండగానే దేవుని వాక్యం అన్ని విషయాలు దీవారాత్రులు చదవని చెప్పేది అదే. నువ్వు బైబిల్ చదవు, ఈయన కుక్క తిరిగినట్టు ఆళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ కుక్కలు తిరిగినట్టు తిరుగుతున్నారు. నీకు ఆజ్ఞాపించేవాడు లేడు, గద్దించేవాడు లేడు. నీకెవడు చెప్తాడు? ఇవాళ చస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ ఆయుష్కాలం అంతా అవిశ్వాసుల చుట్టూ, ఓళ్ళ చుట్టూ. దేవుని సంఘంలో నీకు ఇక్కడ క్రమాలుంటే, దేవుని సంఘంలో నిన్నొక పాత్రగా దేవుడు వాడుకుంటుంటే సంఘాన్ని, పరిచయలను వదిలిపెట్టి నీకు సిగ్గు శరం శివు నెత్తురు ధైర్యం, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఎవడు చెప్తాడు నీకు? మనుషుడా, దేవుడు వెక్కిరించబడ్డం ఏం విత్తుతాడో, ఏ నిర్లక్ష్యాన్ని విత్తుతాడో అదే నిర్లక్ష్యం నీ బతుకులో నువ్వు కోస్తావు, పంటగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆలోచించేవాడు ఎవడు లేడు. ఇంకా మనం చూస్తే తెస్సలోని సంఘంతో కూడా చూడండి ఎంత స్పష్టంగా మాట్లాడతాడు. ఆ మాట కూడా చదవండి. 2వ తెస్సలోని పుస్తకం 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. 2వ తెస్సలోని పుస్తకం 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని, నేను నీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు. అబ్బా, ఏమంటే తెస్సలోని సంఘానికంట అపోస్తలుడైన పౌలు ఆజ్ఞాపిస్తేనంటండి ఆ సంఘము ఏమని సాక్ష్యం ఇస్తుంది? ఏమండి, మళ్ళీ మళ్ళీ చదువమ్మా, పిల్లలకి అర్థమవుద్ది. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని. ఇప్పుడు చూడండి, నేనంటే ఎవరు? అపోస్తలుడైన పౌలు. మీకు అంటే ఎవరు? తెస్సలోని సంఘం.
ఏమంటున్నారు? నేను మీకు ఆజ్ఞాపించినటువంటి సంగతులు మీరు చేయుచున్నారనియు మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభునందు మిమ్మల్ని గూర్చి నమ్మకము కలిగి ఉన్నాను. చూడండి ఏమండి, తెస్సలోని సంఘం దైవజనుడు బోధిస్తేనంటండి ఒక ఆజ్ఞగా తీసుకుంటారంటండి. అలా తీసుకుంటున్నారని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. నానా, నేను దైవజనుడిగా మీ సంఘములో అడుగుపెట్టి మీకు వాక్యం చెప్తున్నప్పుడు మీరు దేవుని ఆజ్ఞగా తీసుకొని మీరు గైకొన్నారు. ఇప్పుడును ఫర్ ఎవర్ ఎప్పటికీ ప్రభునందు మీరు నమ్మకం కలిగి ఆజ్ఞగా భావించి దాన్ని అనుసరించి నడుస్తున్నారు అని తెస్సలోను సంఘాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడండి పౌలు. ఇప్పుడు నేను అంటాను, ఇలాంటి సాక్ష్యాన్ని మన సంఘం గురించి మన బిడ్డల గురించి ఇవ్వగలనండి? ఆ స్వాతంత్రాన్ని ఇచ్చారా దైవజనుడికి? ఏమనకూడదు, నిన్న ఏమనకూడదు, నీ పిల్లల్ని ఏమనకూడదు, నీ భర్తని ఏమనకూడదు, నీ భార్యని ఏమనకూడదు. ఏమన్నంటే వెంటనే ఎస్కేప్. ఈడు పాస్టర్ కాదండి. ఒక రోజు వస్తుంది, తీర్పు రోజు. ఏ మనుషుడు తప్పించుకోలేడు. నేనేమంటానంటే లేఖనాన్ని చూపించి తీర్పు చెప్పు, తప్పులేదుగా. ఏం చెప్తావు చెప్పండి? ఎంత సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడండి పౌలు సంఘం గురించి. ఎంత గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు చూడండి. అక్కడే 6వ వచనం కూడా చదువునానా, సహోదరులారా, మా వలన పొందిన బోధ ప్రకారముగా కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఆజ్ఞాపించుచున్నాను. ఇప్పుడు చూడండి, ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? మీరు నా వలన విన్న బోధ ప్రకారంగా కాకుండా వేరొక బోధ ఎవడైనా చెప్తే వాడి దగ్గర నుంచి ఇమ్మీడియట్ గా మీరు తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాడంటే. ఇప్పుడు అపోస్తులు సంఘాల్లో ఏం బోధించారో అది కాకుండా ఏదైనా బోధిస్తే అక్కడ నుంచి మీరు ఇమ్మీడియట్ గా వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాడంట సేవకుడు. ఏమండి, దైవజనులు అపోస్తులు ఎక్కడైనా క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, పండగలు, స్టార్లు, లైటింగ్లు, డెకరేషన్లు, అంటే ఫోటోలు, వీడియోలు, ఎచ్చులు, నీ సెంట్లు, నీ కోట్లు, సూట్లు, నీ అందం, సౌందర్యం, నీ పాంప్లెట్లు, నీ చెత్త, నీ ముఖం ఎక్కడన్నా నేర్పారండి బైబిల్లో? ఏమండి, భయం ఉందా నీకు? నువ్వు ఒక సంఘానికి కాపరివి, నువ్వు ఒక నీకు ఒక సంఘం, మళ్ళీ నీ ముఖానికి ఒక సంఘం, నువ్వు సంఘానికి ఒక కాపరివి. వాక్యం అనే అర్థంలో ఎప్పుడైనా చూసుకున్నారా? చూసుకునే ధైర్యం ఉందా నీకు? ఫోటో లేనిదే, వీడియో లేనిదే నువ్వు సేవ చేయలేవు. నీకు లైటింగ్లు, డెకరేషన్ లేకపోతే సేవ చేయలేవు. మ్యూజిక్ లేకపోతే నువ్వు పాటలు పాడలేవు. కోట్లు లేనిదే, నీకు సెట్టింగులు, మేకప్ లేకుండా నువ్వు వాక్యం చెప్పలేవు. నువ్వు కాపరివి. నీకు సేవ చేస్తానని చెప్తే కులం పేరు పెట్టుకొని తిరుగుతావు, మోజస్ చౌదరి అని. యువర్ ఎ పాస్టర్, యువర్ ఇన్ ఫూల్. నువ్వు ఒక ఫూల్వి. కులాన్ని వదిలిపెట్టకుండా సేవకుడు అంటావేంటి నువ్వు? నీకు 10 కోట్లుంటే, 10 లక్షలుంటే నువ్వు సేవకుడువా? ఎవడు చెప్పాడు? నీకు కారు ఉంటే సేవకుడువా? పెద్ద బంగ్లా కడితే సేవకుడువా? పెద్ద మందిరం కడితే నువ్వు పాస్టర్? యువర్ ఎ పాస్టర్. అక్రమం ఎన్నటికీ క్రమం అవ్వదు. దేవుని వాక్యం విషయాల్లో చెలగాటలాడొద్దు. అపోస్తుడైన పౌలు ఏమని చెప్తున్నాడంటే తెస్సలోని సంఘానికి, సహోదరులారా, మా వలన పొందిన బోధ ప్రకారం కాక అక్రమముగా నడుచుకొనుచు. చూసారా, అపోస్తులు నీకు సంఘాలకి ఏ బోధ నేర్పారు అది కాకుండా నువ్వు ఏ బోధ చేసినా నువ్వు అక్రమాన్ని బోధిస్తున్నావనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపించడం జరిగిందంట. బుద్ధి ఉందండి నీకు? అలాంటి బోధకుల దగ్గర మీరు వెళ్ళొద్దు అని
వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. భయం ఉందా నీకు? చదవండి 10వ వచనం కూడా చదువున్నాను అక్కడే. 2వ తెస్సలోని పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం కూడా చదువు. అలాగే 12వ వచనం కూడా చదువు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు, నేను మీ దగ్గర ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించి నేను ఆజ్ఞాపించి తిని కదా. చూడండి పౌలే ఉన్నాడు, చూడండి. ఆజ్ఞాపించాను కదా. 3:12 కూడా చదువునానా? అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు, స్వయంగా సంపాదించుకొని ఆహారమును భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము. చూడండి ఎన్నిసార్లు హెచ్చరిక చేస్తున్నాడు. పౌలు పని చేసి డేరాలు కుట్టాడు కదా అని పని చేయొచ్చు అనమాకండి. మరి లేనిపోయింది. మీరు ఏయి పడితే అవి తీసుకోమాకండి. ఈ విషయంలో మీరు కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 9:14 నుంచి చదువుకోండి. మీరు నాలాగా చెయ్యాలని నేను మీకు బోధించడం లేదు, ఆజ్ఞాపించడం లేదు అంటాడు. అంటే ఒక దేవుని విషయాలు ఒక ఆజ్ఞగా బోధిస్తాడనే విషయానికి మాదిరి చూపించాను అంతే. మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోమాకండి. చదవండి తీతు పత్రిక 2:15 కూడా చూడండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం కూడా చూడనా? వీటిని గూర్చి అధికారపూర్వకంగా ఆజ్ఞపూర్వకంగా బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో. ఇప్పుడు చూడండి మళ్ళీ సంపూర్ణ అధికారం ఏంటండి? మాటలన్నీ అసలు ఏం బోధించమన్నాడు సరిపోదా? హెచ్చరించడం ఏంటి? హెచ్చరించడం ఎందుకు? ఆజ్ఞాపించడం ఎందుకు? మళ్ళీ సంపూర్ణమైన ఆజ్ఞాపించడం ఎందుకు? సంపూర్ణంగా ఆజ్ఞాపించడం ఎందుకు అంటే అర్థం ఏంటంటే నీకు రెండో తలంపు లేదు. వాక్యం విన్న తర్వాత ఆ వాక్యము నీకు ఏ జీవితం గురించి మాట్లాడిందో ఆ జీవితం నువ్వు అంగీకరించడం తప్ప మళ్ళీ దానిలో నీ సొంత అడ్జస్ట్మెంట్లు ఏమి ఉండకూడదు. అందుకనే సంపూర్ణంగా ఆజ్ఞాపించు అంటే నువ్వు విన్న వాక్యానికి రెండో ఆలోచన నీకు ఉండకూడదు. అక్కడ ఏది ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞకు తగినట్టుగా మాదిరికరమైన జీవితం ఏ దైవజనుడు చేస్తున్నాడో అది తప్ప ఆ విషయాలు సంపూర్ణంగా నువ్వు బోధించాలి. మళ్ళీ నీకు నచ్చినట్టుగా దానిలో నీకు కుదిరినట్టుగా సొంత ఆలోచనల చేత మలుచుకొని బ్రతకొద్దు. అర్థమైందండి? మరి ఎంతవరకు అర్థమైందో నాకు తెలీదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు 7వ అంశం ఏంటి? ఇప్పుడు 11 నుంచి మనం ఏం చదువుకుంటూ వచ్చాం? 11వ వచనంలో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దైవజనుడు అధికారంతోనూ ఆజ్ఞతోనూ సంపూర్ణంగా ఆజ్ఞాపించువాడై బోధించాలి. ఇది 7వ అంశం. 8వది చూడండి 12వ వచనం చదువునానా? మనము మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయం 12వ వచనం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. ఇప్పుడు చూడండి మళ్ళీ 12వ వచనంలో కూడా మరలా అదే చెప్తున్నాడు. చూడండి ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము నీ యవ్వనమును బట్టి. ఇది 11 12 చదువునానా? నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరించనీమాకండి గాని మాటలోను. ఇప్పుడు రెండో అంశం మాటతోను ప్రవర్తనలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఇక్కడ 5 లక్షణాలు ఉన్నాయి. మీరు చూసారా? చూడండి 2 భాగాలు. ఒకటి నీ యవ్వనమును బట్టి నిన్నెవరిని తృణీకరించనీమాకండి. దైవజనుడా తిమోతి నీ యవ్వనమును బట్టి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి కొంచెం జ్ఞానంగా గ్రహించండి. ఇప్పుడు కొంతమంది సేవకి చాలా యవ్వన కాలంలో అంటే చిన్న వయసులోనే వచ్చేస్తారు సేవకి. చిన్న వయసులోనే వచ్చినప్పుడు చిన్న వయసులోనే సేవకు వచ్చినప్పుడు నీ యవ్వన కాలంలో ఇప్పుడు సంఘ పెద్దలు నిలబడి
మా పాస్టర్ గారు చిన్న వయసులో వచ్చాడండి, ఆయనకేం తెలియదులేండి, కొంచెం సర్దుకోండి అని చెప్పనివ్వటానికి అవకాశం ఇవ్వకూడదు. అంటే వయస్సును బట్టి విభేదాలుగా లేకపోతే తక్కువ చూపు చూసే విధానంలో సేవకుడు ఉండకూడదు అని అర్థం. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? దైవజనుడు చిన్న వయసులో ఉన్నా కూడా లేఖనముల విషయంలో, వాక్యము బోధించే విషయంలో, అంటే దైవ చిత్తానుసారమైనటువంటి తన ప్రవర్తన విషయంలో, అంటే తన జీవితాన్ని కాపాడుకునే విషయంలో. ఇప్పుడు చూడండి, భర్త పరిశుద్ధుడై ఉన్నాడు అనుకోండి, భార్య గడగడలాడిపోద్ది. కారణం ఏంటి? తన పరిశుద్ధతను బట్టి భయపడాల. అంటే దైవజనుడు సంఘంలో తన పరిశుద్ధమైన ప్రవర్తన బట్టి, లేకపోతే తన మంచి దేవునికి భయపడే పరిశుద్ధమైన ప్రవర్తనను బట్టి సంఘము భయపడాలి. కానీ ఈ చిన్న వయసులో వచ్చాడు సేవకి అన్నట్టుగా తృణీకరించే విధంగా అతని ప్రవర్తన ఉండకూడదు సంఘంలో. అంటే సంఘములో సేవకుడు ఎలాగుండాలి అని అంటే, సంఘములో దేవుని పరిశుద్ధతను బట్టి సంఘానికి భయపడాలి. నీ దగ్గరికి రావాలంటే మీకు ఒక సాక్ష్యాన్ని నేను చెప్తాను, చూడండి. అమరావతిలో దైవజనుడు జ్ఞానయ్య గారు ఉన్నారు. ఆయన జీవితంలో జరిగిన అనుభవం చెప్తాను. సంఘంలో దైవీ స్వస్థతలో ఒక యవనస్తురాలు చనిపోతే అక్కడికి వెళ్ళి పాతి పెట్టాలి. ఆ పాతి పెట్టే కార్యక్రమం, బరియల కార్యక్రమం చేయడానికి జ్ఞానయ్య గారు బయలుదేరి వెళ్ళేటప్పుడు అయ్యగారిని అక్కడ దైవీ స్వస్థతలో ఈ పిల్ల నుంచి చంపేశాడని నిందలేసి దైవజనుడు రానివ్వండి కొట్టి చంపేద్దామని చెప్పి కర్రలు పట్టుకొని రెడీగా ఉంచారు ఒక బ్యాచ్ని అక్కడ కోపంతో. ఉంచినప్పుడు ఈయన యథావిధిగా ఆ బరియల కార్యక్రమానికి వెళ్ళాడు. అక్కడ ఉంచున్నాడు, చక్కగా ప్రార్థన చేశాడు, ఆ బరియల కార్యక్రమం అంతా చేశాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. వీళ్ళు కొట్టాలనుకొని కర్రలు పట్టుకున్న వాళ్ళంతా, వాళ్ళు కర్రలు పట్టుకొని ముందుకు వద్దామంటే వాళ్ళ గుండెల్లో భయం పుట్టిందంట. అంటే దీని అర్థం ఏంటి? ఒక దైవజనుని, అభిషక్తుడైన వాడిని ముట్టకూడదు అని వాక్యం చెబుతుంది. మనం దైవజనుని కొట్టకూడదు, మాట అనకూడదు, దూషించకూడదు అని భయపడ్డారంటండి. అంటే ఈ వాక్యానికి అర్థం ఏంటంటే, నీ యవ్వన కాలాన్ని బట్టి, వయసును బట్టి, ఇతనికి తెలియదులేండి, అనుభవ జ్ఞానం లేదులేండి అనకూడదు. సేవలకు అడుగుపెట్టిన తర్వాత అన్ని వైపులా సామర్థ్యం కలిగినటువంటి ఒక దైవజనుడిగా నువ్వు నిలబడాలి సంఘములో. అది దైవజనుడు జీవించవలసినటువంటి విధానం. అంటే అర్థం ఏంటి? దేవునికి ఒక ప్రతినిధిగా చక్కటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని దైవజనుడు చెయ్యాలి అని వాక్యం చెబుతుంది. ఇప్పుడు చూడండి, మళ్ళా ఆ వచనాన్ని చదువునానా? 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. ఎవ్వడు కూడా నిన్ను తృణీకరించనీకు మాకండి గాని మాటలోను. ఇప్పుడు చూడండి, ప్రవర్తనలోను. ఇప్పుడు చూడండి, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఇప్పుడు చూడండి ఎలా ఉండాలంట? విశ్వాసులకు మాదిరిగా ఉండాలంట, కన్ఫర్మ్. ఇప్పుడు చూడండి, దేవుడు వచ్చి నీకు డైరెక్ట్ గా చూపించడండి. నీకే జీవితం నేర్పాలన్నా దేవుడు వచ్చి డైరెక్ట్ గా చూపించి నేర్పడం. దేవునికి ఒక ప్రతినిధి అయిన సేవకుడు పెట్టుకొని అతనిలో నుంచి ఒక మాదిరికరమైన ప్రవర్తన, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు. ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళందరికీ మాదిరి దేవుడు ఒక దైవజనుడు పెట్టి మాదిరి చూపిస్తే, ఇవాళ సేవ చేసే పాస్టర్లు ఏమంటారు తెలుసా? మా పైన నాయకులు ఎవరు అక్కర్లేదండి, మాకు పాస్టర్లు ఎవరు అక్కర్లా. ఇప్పుడు ఉద్యోగం చేస్తూ సేవ చేసేవాడికి పైన నాయకులు ఎవరు అడగండి, ఆడు చెప్పడం. పెన్షన్లు తీసుకొని సేవ పైన నాయకులు ఎవరు ఉన్నారు చెప్పండి, ఆడు చెప్పడం. ఆడోళ్ళు సేవ చేసేవాళ్ళు, నిన్నెవడు సేవకు అభిషేకించాడమ్మా అని అడగండి, ఆడు చెప్పడం. ఎందుకని? వాళ్ళని ఎవడో నియమించరు, వాళ్ళకెవడో అధికారం ఇవ్వలా. వాళ్ళకే వాళ్ళు ప్రేరేపించబడి వాళ్ళకి నచ్చినట్టుగా మా పైన ఎవడో సేవకుడు అక్కర్లా, మాకెవడో బోధకుడు అక్కర్లా అనేవాళ్ళు
బొచ్చడి మంది ఉన్నారండి వాళ్ళు సేవ చేసేవాళ్ళు. వీళ్ళు ఒక రోజున తీర్పు రోజు దగ్గరికి వెళ్ళేపాటికి, ప్రభా నీ నామలు అద్భుతాలు చేసాం, సూచక్రియలు చేసాం, ఎన్నో మహత్కార్యాలు చేశానంటే ఆయన ఏమంటుంది సార్, నాన్న నేను కోరుకున్న 12 లక్షణాల్లో నువ్వు కలిగి లేవు కనుక నువ్వెవడవో నాకు తెలీదు, నువ్వు అక్రమం చేసే గట్అవుట్ అంటాడు. ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్తారు చెప్పండి? భయం ఉందండి? ఆలోచించగలుగుతారా? తెలీదు. ఏం చెప్పాలి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనేమంటానండి, ఈ 5 లక్షణాలు 5 సబ్జెక్టులు అవుతాయండి, అంటే 5 సెక్షన్లు అవుతాయి. ఇలాంటివన్నీ కూడా గత ముందు సెక్షన్లు అన్నిటిలో నేను ఎన్నో సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చాను కనుక నేను ఇక్కడ విడదీయటానికి నేను ఇక్కడ సమయం ఖర్చు పెట్టబుద్ధి కావట్లేదు. నేను కొంచెం ముందుకు వెళ్ళాలని నా ఆలోచన ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇది 8వది. 8వది ఏంటి? మాదిరి. అపోస్తలుడైన పౌలు ఏమని చెప్పాడు? నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను కనుక మీరు నన్ను పోలి నడవండి. ఇది మాదిరి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, 9వ విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 13వ వచనం చదువుతారా నాన్న? నేను వచ్చే వరకు. ఇప్పుడు చూడండి, నేను వచ్చే వరకు చదువుట యందును. ఇప్పుడు చూడండి, నేను వచ్చే వరకు మీరు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండండి. పెద్దలు చాలే 13 వచ్చిన వరకు కదా. ఇప్పుడు చూడండి ఏమన్నాడు చూడండి, నేను వచ్చువారు పర్యంతము చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు చెప్పండి? ఒక దైవజనుడు ఎదుట సంఘం కానీ సేవలో ఉన్నవాళ్ళు కానీ ఎలా ఉండాలి తెలిసిన? లేఖనాలు మా దైవజనుడు బాగా చదువుతాడండి అనాలంటండి. వాక్య జ్ఞానం నా దైవజనుడి దగ్గర ఉంది అనాలంటండి. ఏమండి? దైవజనుడు పైన నాయకుడు వచ్చు పర్యంతం ఎప్పుడు చూసిన వాక్యమును చదువుతూ ఉండాలి. ఇప్పుడు లోదరను సిఎస్ఐ ఇంకా మామూలుగా మీరు పాత సంఘాల్లో మీరు చూడండి, దైవజనులు సంఘంలో అందరూ నుంచొని ఒక అధ్యాయం వాక్యం చదువుతారు, వచనం వెంబడి వచనం. ఇది ఈ వాక్యాన్ని బేస్ చేసుకునే సంఘంలో దైవజనులు మనం కూడా అలా చదవాలి. వాస్తవంగా మనం ఏం చేస్తున్నామంటే చెప్పే టాపిక్ వరకే చదివిస్తున్నాను నేను. వాస్తవానికి దైవజనులు సంఘం కలిసి అందరూ కలిసి ఒక అధ్యాయాన్ని చదువుతూ ఉండాలి. కూర్చో, అర్థమవుతుందని ఖచ్చితంగా చదువుతూ ఉండాలి. ఇప్పుడు చూడండి, చదువుచు ఏం చేయాలంటే హెచ్చరించుట యందు, అదేంటి? ఇందాకేమో ఆజ్ఞాపించుచు వాక్యాన్ని బోధించాలంట, ఇప్పుడు హెచ్చరించుచు బోధించాలంట. హెచ్చరించడం ఏంటండి? అంటే దైవజనుడు సంఘం మీద ఎంత స్వతంత్రం కలిగి ఉండాలో చూడండి. సంఘ బిడ్డల కుటుంబం ఎంత అధికారాన్ని ఇవ్వాలో చూడండి సేవకునికి. నిన్ను, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని హెచ్చరించేవాడిగా ఉన్నాడంటే సేవకుడు. ఆ స్వతంత్రం ఇచ్చావా సేవకుడికి? హెచ్చరించడం ఎందుకండి? ఇప్పుడు ఆ మాటకు వస్తే, ఇప్పుడు మీరు చూడండి, మీ పిల్లలకి బుద్ధి చెప్తారు కదా, మళ్ళీ హెచ్చరించడం ఎందుకు? అంటే మీ పిల్లలకైతే హెచ్చరించవచ్చు, సంఘములో మాత్రం దైవజనుడు నిన్ను హెచ్చరించకూడదు, నిన్ను ఆజ్ఞాపించకూడదు, నీకు ఖచ్చితంగా బోధించకూడదు. ఏమి తెలివితేటలండి చూడండి. ఇప్పుడు నీ పిల్లలకు బుద్ధి చెప్తావు, సరి చేస్తావు, ఓకే మంచిదే, బాగానే ఉంటుంది. బుద్ధి చెప్పడం, సరి చేయటం, ఇది కూడా దైవజనుడు చేసే పనులే ఇవి కూడా. ఇప్పుడు పిల్లలకు నువ్వు హెచ్చరించి వార్నింగ్ ఇస్తావుగా, ఏలెత్తి చూపించి.
ఎందుకు? నీ పిల్లలకు ఒక తీర్పు, నీ పిల్లలకు ఒక లెక్క, సంఘంలో నీకు ఒక లెక్క. అంటే దైవజనుడు నీకు వార్నింగ్ ఇవ్వకూడదా? హెచ్చరించకూడదా? మరి ఏమి సేవలండి ఇవాళ? దైవజనుడు హెచ్చరించకూడదు, ఆజ్ఞాపించకూడదు, బుద్ధి చెప్పకూడదు, నీకు సరి చేయకూడదు, ఎప్పుడు చూసినా నీకు తీయటి మాటలు చెప్తూ ఉండాలా. అంటే నువ్వేం చేసినా దేవుడు చూసుకుంటాడని వదిలేసేయాలా? అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు చక్కగా మేకప్లు, డెకరేషన్లు, సెట్టింగ్లు వేసుకొని మనుషుల్ని సంతోషపెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చొని వాక్యం విని పరలోకానికి వెళ్ళిపోతాన భ్రమపడమాక. నీ బ్రతుకులో ఒక దైవజనుడు ఆజ్ఞాపించువాడిగా, బుద్ధి చెప్పువాడిగా, హెచ్చరించువాడిగా, సరిచేసేవాడిగా, నీకు వాక్య విషయంలో ట్రైనింగ్ ఇచ్చేవాడిగా నువ్వు ఖచ్చితంగా అంగీకరించాలి. ఉందండి? అంగీకరిస్తున్నారండి? అంత స్వాతంత్రాన్ని ఇచ్చారా? అవునమ్మా, ఒక దైవజనుడు గద్దించుకుంటే ఎందుకుంటాడు బిడ్డ? అయ్యే గద్దిస్తాడు, లోబడాలా. అయ్యే బుద్ధి చెప్తారు, అప్పగించుకోవాలా. సరిచేస్తాడు, మాట వినాలా. ఉందండి? సంఘంలో ఏదైనా ఒక పరిచయం చెప్తే దైవజనుడు చెప్పిన మాటకు తలంచుకుంటావా? నీ ఇష్టం వచ్చిన మాటలో ఎదురు మాట్లాడతారా? దైవజనుడి కంటే నువ్వు జ్ఞానం గలవాడువా? తెస్సలోని సంఘం అట్లా లేదంటండి. తెస్సలోని సంఘం అలా లేదంట. ఎలా ఉంది తెస్సలోని సంఘం? ఆజ్ఞాపించినప్పుడు అంట ఆజ్ఞ ప్రకారంగా బ్రతుకుతున్నారంట. ఎప్పటి వరకు అంటే ప్రభు రాకడ వరకు. ఆ విషయంలో నమ్మకస్తులని సాక్ష్యం ఇస్తున్నాడు పౌలు. మరి ఈ రోజుల్లో దైవజనుడిగా నేను సాక్ష్యం ఇవ్వగలనండి? మీ కొరకు సాక్ష్యం ఇవ్వగలుగుతానా నేను? ఏమి లేదండి. ఆలోచనతో ఏం పని లేదు. మనకి దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఏ అధికారాలు సేవకుడికి సంఘం మీద ఇచ్చాడు? సంఘంలో ఎలాంటి అధికారం కలిగిన వాడిగా సేవ చేయాలి? హెచ్చరించేవాడిగా సేవ చేయాలి, ఖండించి బుద్ధి చెప్పేవాడిగా సేవ చేయాలి. ఏ అధికారాలు దేవుడు ఇచ్చాడు సేవకునికి ఎవరికి తెలియదండి. ఇవాళ ఆడోళ్ళు సంఘంలో వాక్యం చెబుతూ పురుషుల్ని హెచ్చరించేవాళ్ళు అయిపోయాడు, వార్నింగ్లు ఇచ్చేవాళ్ళు అయిపోయారు. అలా ఇవ్వకూడదు అని వాక్యం చెప్తుంది. బుద్ధి జ్ఞానం లేదు ఇవాళ. నీకు సంఘ నాయకురాలు ఎవరు అంటే నాయకురాలు అంట. అంటే దైవజనుడు కాదు. సంఘాలకి నాయకులు ఎవరు అంటే నాయకురాళ్ళు, పాస్టర్ అమ్మలు. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఏ వాక్యాలను ఆధారం చేసుకొని చూపిస్తున్నావు సంఘానికి? సంఘం అంటే నీది అనుకుంటున్నావా? అంటే నీకు నచ్చిన బోధలు చేసి నీ ఇష్టం వచ్చినట్టు నడిపించుకోవడానికి? నీకు వాక్యాధారాలు కనపడతలేదా? అపోస్తులు కానీ యేసుక్రీస్తు కానీ ఎక్కడైనా ఆడవాళ్ళ సంఘాలకి కాపర్లుగా, నాయకురాళ్ళుగా పెట్టాడు ఎక్కడైనా? నీకు బుద్ధి ఎవడు చెప్తాడు? ఇప్పుడు సంఘానికి హెచ్చరించాల్సి వస్తుంది. మరి సంఘంలో పురుషులు ఉంటారు. మరి పురుషుని సంఘంలో హెచ్చరించకూడదు, వార్నింగ్ ఇవ్వకూడదు, అధికారం చేయకూడదు అని వాక్యం చెప్పిందిగా. మరి ఈ లెక్కలో సంఘంలో మరి అధికారం చేయొచ్చా? జాగ్రత్త. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు మనం తొమ్మిదవ లక్షణంలో మనం ఏం నేర్చుకున్నాం అంటే వాక్యమును చదవాలి, ఆ వాక్యమును హెచ్చరించుచు బోధించాలి. దేవుని వాక్యం చెప్తున్న సత్యం. ఇంకా 10, 11, 12 ఇంకా 3 విషయాలు ఉన్నాయి. సమయం అయిపోయింది. ఇప్పటికీ మొత్తం 9 లక్షణాలు చెప్పుకున్నాం. గత లాస్ట్ సెక్షన్లో 6 గుణాలు, ఈ సెక్షన్లో 3. 9 లక్షణాలు కలిగి ఉండి ఒక సేవకుడు ఈ లక్షణాలన్నీ ఓన్లీ ఈ 6వ వచనం నుంచి 4వ అధ్యాయం 6వ వచనం నుంచి 16వ వచనం వరకు కంప్లీట్ గా బోధించేది మొత్తం ఒక దైవజనుడు గురించే బోధ. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సేవ చేసే కాపరికి ఈ లక్షణాలు ఉన్నాయండి? లేఖనాల్లో చూస్తున్నారా? అలా లేఖనాల్లో చూసినటువంటి అధికారాలు ఉన్నటువంటి దైవజనుడి దగ్గరికి, సంఘం దగ్గరికి వెళ్ళి వాక్యం విని నీ ఆత్మను రక్షించుకోవడానికి అప్పగించుకొని బ్రతుకుతున్నారండి? ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం.
మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ రోజు రాత్రి నీ స్వరాన్ని వినిపింప చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒక దైవజనుడు 3వ అధ్యాయంలో 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో 15 అర్హతలు కలిగి ఉండాలి నాయన. 4వ అధ్యాయం 6వ వచనం నుంచి 16 వచనాల వరకు 12 సంపూర్ణమైన లక్షణములు కలిగి ఉండి, అర్హతలు కలిగి ఉండి సేవ చేయాలని ప్రభా అపోస్తలుడైన పౌలు ద్వారా సంఘాలకు, దైవజనులకు మీరు రాస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. అనుదినము మేము ఈ లక్షణాలను కలిగి ఉండి సంఘమును నడిపించాలని మా మంచి బోధకుడిగా ఉండి బోధించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొంది ఉన్నామనే విశ్వాసమును అనుగ్రహించి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు వందనాలు. అమ్మా తల్లి బాగున్నారమ్మా? ప్రైజ్లో ఉన్నాను.